ఎల్పీజీ లోడ్తో ఉన్న సైమీ ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20,000 టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం మధ్య మే 13వ తేదీన ఈ నౌక హార్ముజ్ జలసంధిని దాటింది. దీంట్లో మొత్తం 21 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది ఉక్రెయిన్లు, 13 మంది ఫిలిప్పీన్స్ పౌరులు. ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హార్ముజ్ను విజయవంతంగా దాటిన 11వ ఎల్పీజీ ట్యాంకర్ సైమీ. షిప్పింగ్, విదేశాంగ, రక్షణ, చమురు శాఖల సమన్వయంతో సైమీ భారత్కు చేరుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. హార్ముజ్ జలసంధిలో 75 రోజులుగా అంతరాయాల కారణంగా భారత్ ముడి చమురు నిల్వలు గణనీయంగా తగ్గాయి. గడిచిన కొన్ని నెలల్లోనే భారతదేశ చమురు నిల్వలు దాదాపు 15% మేర పడిపోయాయి. ఫిబ్రవరి చివరిలో ఈ సంక్షోభం ప్రారంభమైనప్పుడు చమురు నిల్వలు 107 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నిల్వలు 91 మిలియన్ బ్యారెల్స్కు పడిపోయాయని ఇంధన విశ్లేషణ సంస్థ క్లేపర్ తెలిపింది. దిగుమతులు తగ్గినప్పటికీ భారతీయ రిఫైనరీలు తమ కార్యకలాపాలను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ప్రాసెసింగ్ పనుల్లో ఇప్పటి వరకు ఎలాంటి కోతలు విధించకుండా స్థిరంగా సాగిస్తున్నాయి. అయితే సరఫరాల్లో అంతరాయాలు కొనసాగితే రిఫైనరీల నిర్వహణ భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ముడి చమురు ప్రాసెసింగ్ స్థాయిలను తగ్గించుకోవడం మినహా వేరే మార్గం ఉండదని విశ్లేషకులైతే చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సైమీ ట్యాంకర్ సురక్షితంగా కండ్లా పోర్టుకు చేరుకోవడం భారత్కు ఎంత కీలకంగా అని భావిస్తున్నారు? శ్రీనివాస్, చెప్పండి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, సైమీ ట్యాంకర్ సురక్షితంగా కండ్లా పోర్టుకు చేరుకోవడం మరి భారత్కు ఎంత కీలకంగా భావిస్తున్నారు? రైట్ పావని, ఏదైతే రెండు నెలల ఒక ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య ఈరోజు ఏదైతే గ్యాస్ తో కూడుకున్న 2 షిప్లు ఇండియాకు చేరుకోవడం జరిగింది. మనం చూసాం కదా, ఏదైతే పర్షియన్ గల్ఫ్ లో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో అటు ఇరాన్ కు అదేవిధంగా అమెరికాకు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా మనకి దేశానికి రావాల్సిన ఏవైతే గ్యాస్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఒక భయంతోనే ఆ షిప్పులు కూడా మెల్లమెల్లగా వస్తున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే గత 2 నెలలలో చూసుకుంటే కనుక గ్యాస్కి సంబంధించి 2 షిప్పులు దాదాపుగా మనం చూసుకుంటే కనుక అది 65,000 టన్నుల పైచిలకు నిల్వ ఉండే ఈ 2 షిప్పులు కూడా రాకుండా ఆగిపోయిన పరిస్థితి. అంటే దీన్ని ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా ఏంటంటే ఈ హర్ముజ్ జలసంధి అవుతుందో ఆ జలసంధి నుంచి ఈ షిప్పులన్నీ కూడా ప్రయాణించాలి. కాబట్టి చాలా ఒక భయంకరమైన వాతావరణం మధ్య, ఆ యుద్ధ మేఘాల మధ్య
ఈ 2 షిప్లు కూడా తీసుకురావడం అనేది చాలా కష్టతరంగా మారింది. కానీ దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న భారత రక్షణ శాఖ, అదేవిధంగా ఆర్మీ, నావిదళాలందరూ కూడా ఈ 2 షిప్లను కూడా చాలా సురక్షితంగా భారత్ కు తీసుకురావడం జరిగింది. ఒకటి గుజరాత్ తీసుకురావడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే కనుక ఈ జలసంధికి సంబంధించి ఏదైతే ఈ 2 షిప్పులు ఏదైతే సైనిషైన్ కావచ్చు, అదేవిధంగా మొన్న వచ్చిన గురువారం రోజు వచ్చిన 19,965 టన్నుల గ్యాస్ షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సురక్షితంగా ఇండియాకు తీసుకురాబడింది. అంటే దీని వెనుక చాలా కష్టం కూడా దాగి ఉంది. వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి. అదేవిధంగా ఇరాన్ ప్రభుత్వాన్ని అక్కడ ఒప్పించాల్సిన పరిస్థితి, ఏ విధంగా ఒప్పించాలనే దాని మీద తర్జనలు జరిగాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వాటిని అక్కడి నుంచి తీసుకురావడం ఒక ఎత్తు. ఎందుకంటే మనం చూసాం, యుద్ధం జరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచి ఏ బాంబు వచ్చి ఏ షిప్ మీద పడుతుందో తెలియదు. మనకి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా షిప్పుల పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగింది. కొన్ని షిప్పులు అయితే బాంబులకి ధాటికి తునాతునకలైపోయిన పరిస్థితి కనిపించింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మన భారత్కు చెందిన 2 షిప్పులను చాలా సురక్షితంగా తీసుకురావడం జరిగింది. వియత్నాం జెండాతో పెట్టి దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, దాన్ని వ్యూహాత్మకంగా ఎట్లా ఈ హర్ముజ్ జలసంధిని దాటించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతోనే ముందుగా ఈ వ్యూహాత్మక ఎత్తుగడతోనే ముందుకు సాగడం జరిగింది. దానికి భారత నావికా దళాలు, అదేవిధంగా భారత రక్షణ శాఖ కూడా సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. లేకపోతే ప్రస్తుతం దేశంలో ఉన్న కొరతకి, ఏదైతే గ్యాస్ కొరత లేకున్నప్పుడు కూడా ఏదైతే ప్రస్తుతం కొద్దిగా లేట్ అవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ 2 షిప్పులు కూడా ఆగిపోయింటే మాత్రం పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఎందుకంటే 65,000 టన్నుల గ్యాస్ అందులో ఉంది, 2 షిప్లలో ఉంది. కాబట్టి ఒకవేళ ఇది ఆగిపోతే గానీ చాలా పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేది. గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉండేది. కానీ వాటన్నిటిని కూడా సురక్షితంగా రక్షించి, 2 షిప్లను సురక్షితంగా రక్షించి భారత్కు తీసుకురావడం అనేది అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా దీని వెనుక కృషి, అదేవిధంగా ఒక నైపుణ్యము ప్లస్ వ్యూహాత్మక ఎత్తుగడలతోనే ఇది తీసుకురాగలిగారని మాత్రం మనం చెప్పొచ్చు. పావని, అంటే సైమి వంటి ట్యాంకర్ల రాకతో మరి ప్రజెంట్ భారత్కు తాత్కాలిక ఉపశమనం లభించిందనుకోవచ్చా శ్రీనివాస్? ఖచ్చితంగా పావని. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి గ్యాస్ ఎంత అవసరమో మనకు తెలుసు. గ్యాస్ వాడకాన్ని కూడా తగ్గించాలి, అంటే అనవసరంగా ఖర్చులు పెట్టవద్దు అనే విధంగా ఎప్పుడైతే ప్రధాని పొదుపు మంత్రం సూచించాడో, మనకి గ్యాస్కి సంబంధించి కూడా మనకి ముందులాగా బుక్ చేసిన వెంటనే 2 రోజులకి 1 రోజుకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఖచ్చితంగా 20 రోజులు 25 రోజుల తర్వాతనే గ్యాస్ మనకి సప్లై అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం గ్యాస్ ఇప్పుడు ఈ షిప్పులు కనుక ఆగిపోయి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. 25 రోజులు కాదు కదా, దాదాపుగా 30, 40, 50 రోజులు కూడా పట్టే అవకాశం ఉండేది. కానీ వాటన్నిటికీ కూడా పులి స్టాప్ పెడుతూ ఈ 2 కూడా చేరుకున్నాయి. అంటే ఇవన్నీ ఒక తాత్కాలిక ఉపశమనం. ఇప్పటికీ కూడా మనము బయటపడ్డామనే దాన్ని ఊపిరి పీల్చుకోవడం లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పటికి కూడా మనకు తెలియని పరిస్థితి. కాబట్టి ఉన్న వాటిని ఏ విధంగా సురక్షితంగా తెచ్చుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ప్రజలకు అందించాలన్నది ఇక్కడ ప్రధాన లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పావని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఇంధన నిల్వల విషయంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయా? అంటే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏదైతే ఇప్పటి వరకు మనకు వస్తున్న సిలిండర్స్ ఏవైతున్నాయో, సిలిండర్స్ లో ఉండే గ్యాస్ ఏదైతే మనకి 14 కేజీల గ్యాస్ ఉండేది దాన్ని తగ్గించి 10 కేజీలకు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా 5 కేజీల గ్యాస్ ను కూడా మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే గ్యాస్ ఎక్కువ వాడకంగా ఎక్కువ వాడకుండా వాటన్నిటి కూడా ప్రజలకు సమానంగా పంచాలి. అంటే 14 కేజీల దాన్ని 4 కేజీలు తగ్గించడం వల్ల అది మరొకరికి వచ్చే అవకాశం ఉంది. అలా ఆదాకు ఇప్పుడైతే ప్రస్తుతం ప్లాన్ చేసింది. భవిష్యత్తులో గ్యాస్ మళ్ళీ వస్తే గనక అప్పుడు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా కేంద్రం చెబుతుంది. శ్రీనివాస్, అంటే రీసెంట్ గా నరేంద్ర మోదీ అలానే చంద్రబాబు నాయుడు ఇటీవల గ్యాస్ చమురు నిల్వలపై చేసిన వ్యాఖ్యలు అయితే మరి ప్రస్తుతం పరిస్థితిని ఎలా అంచనా వేస్తున్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధం వల్ల అనేక కష్టాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వాటి మీద చాలా భారం పడుతుంది. ఆర్థిక భారం పక్కకు పెడితే ఇవి కనీస అవసరాలు, గ్యాస్ అనేది కావచ్చు, లేకుంటే పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కనీస అవసరాలు. వీటికి కూడా కొరత ఏర్పడితే కనుక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరుగుకుంటూ వస్తుంది. తప్పని పరిస్థితులు పెంచాల్సిన పరిస్థితి. లేకపోతే కనుక దీన్ని తగ్గించుకుంటూ పోతే పరిస్థితి మరోలాగా దిగజారే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఇక్కడ దేశం మీద మరింత భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయో పొదుపు మంత్రాన్ని ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలు పాటిస్తున్నాయి, ప్రజలు కూడా పాటించాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందనుకోవచ్చు. పావని, థ్యాంక్ యూ శ్రీనివాస్.